ఇదే కదా సార్ మీ స్థలం? అవును బాబు, ఈ స్థలంలోనే నా భార్య పేరుతో. మధుసూదన్ గారు చెప్పారు కదా, మీ కోరిక ప్రకారం ఇక్కడ మీ భార్య పేరుతో అనాథ శరణాలయం కట్టించే బాధ్యత నాది. చేతులెత్తి మొక్కుదామంటే చిన్న పిల్లవైపోయావమ్మా. కానీ నాకింత సాయం చేస్తున్నా నువ్వు నా తల్లివి తల్లి. నో కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూసి చూడనట్టు పోవడం నా నైజం కాదు మధుసూదన్ గారు. మీరు నిశ్చింతగా ఉండండి. నాన్నేంటి ఈ టైంలో ఫోన్ చేశారు? హలో, చెప్పు నాన్నా. ఏంటి నా మేకప్ కి పేర్లాడతావా? నేను ఇంట్లో ఉంటే నువ్వు ఉండలేవా? అమ్మడో సదాశివాన్ని కానీ సీన్ గాని కానీ పంపించమ్మడో. ఏమైంది మేడం? అమ్మా వదిలే, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. ఎవరు పంపించమ్మడో? మీ అమ్మ నన్ను చంపేస్తుంది. నన్ను చంపేసేటట్టు అమ్మడో. మీ అక్క చెల్లెలతో తండ్రి అయిపోతారు. రాముడు అమ్మడా, నీ డ్యూటీ నువ్వు చేసుకో. పోలీస్ తెలియను కదా. ఉక్కు దెబ్బలే పైకేవి కనిపించు. ప్రాణం ఏం పోదు, ఏం పర్లేదు. అమ్మా వదిలే, నేను ఇక్కడ చాలా బిజీగా ఉన్నాను. నేనెందుకు వదిలేయాలి? నన్నంత దారుణంగా మాట్లాడితే అస్సలు అస్సలు వదలను. అమ్మా నేను వచ్చానంటే మర్యాదగా ఉండదు. వదిలేమన్నానా? నా మరైతే చెప్పు, మేకప్ నా ఇష్టం వచ్చినట్టు నేను వేసుకోవచ్చా? అమ్మడో వద్దు. సరే అనొద్దు, వద్దు. దానికన్నా చావే నయం. రోజు దీని కోతి మొక్క చుట్టం కంటే చావటమే బెటరు. చింత చచ్చినా నీకు పులుపు చావలేదు. అమ్మడా చెప్పు, నీకు మీ నాన్న కావాలా లేక నేను మేకప్ లేకుండా కావాలా? అబ్బబ్బబ్బా, సరే ఎలాగోలా చావు. ఫోన్ నాన్నకివ్వు. ఇదిగో మాట్లాడుతుందంట. అమ్మడో నానా ఎలాగోలా చావనియండి, వదిలేయండి. అంతేనట్టావా? అవును నాన్న, అంతే. ఉంటా, బాయ్. ఇంకొకసారి నా మేకప్ గురించి మాట్లాడేవనుకో లోపలికి దిగిపోద్ది. జాగ్రత్త. దీనమ్మా జీవితం. నా సినిమా రిలీజ్ కాకపోవడం వల్ల దీని కలిసి అయిపోయాను రా దేవుడా. సదాశివం, ఇంటికెళ్ళి రమ్మంటారా మేడం? కాదు, ఆ బోర్డు పీకేసి జీప్లో ఉన్న బోర్డు తీసిపెట్టు. అలాగే మేడం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,